ఇక్కడ స్ప్రెడ్‌షీట్‌లో ఒక కాలిక్యులేటర్ ఉన్నది. తలనొప్పి అనుకోకండి. ఇది మనకు బ్రతుకులో, మన లైఫ్‌లో చాలా ఉపయోగపడుతది ఆలోచించినట్టయితే. మనం కొంత పెట్టుబడి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాము. మనకు 8% లేక 7% ఎంతో ఆ వడ్డీ దొరుకుతుంది. మనకు కావాల్సినంత మొత్తం ఎన్ని సంవత్సరాలు అవుతది అని మనం కాలిక్యులేట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్‌గా. సపోజ్ ఇక్కడ చూడండి రూ. 1,00,000 పెట్టుబడి నేను పెట్టినట్టయితే ఫిక్స్డ్ డిపాజిటు నాకు 2,00,000 కావాలనుకుంటే 10% వడ్డీ. 0.1 అంటే 10% వడ్డీ. 0.2 అంటే 20% వడ్డీ. 7 సంవత్సరాల్లో అది డబుల్ అవుతది. కాబట్టి 10% ఎవరిస్తున్నారు? రిలయబుల్ వాళ్ళు ఎవరన్నా ఇస్తున్నట్టయితే, మీరు దాన్ని అక్కడ పొదుపు చేస్తే మీకు 7 సంవత్సరాలలో డబుల్ అయితది. మీ దగ్గర గనక స్పేర్ మనీ ఉన్నట్టయితే. ఇప్పుడు ఈ వడ్డీ రేట్‌ని నేను మారుస్తా చూడండి. ఈ వడ్డీ రేట్‌ను నేను పాయింట్ ఇప్పుడు 8% వస్తుంది కదా! 0.08 0.08 చేస్తున్నా. ఎన్నేళ్లలో వస్తది? ఇక్కడ డబల్ సారీ ఫుల్ స్టాప్ పడ్డది కాబట్టి తప్పొచ్చింది. 0.08 చూసిర్రా? 9 సంవత్సరాల్లో నాకు రూ. 1,00,000, రూ. 2,00,000 అవుతాయి. మన దగ్గర ఎక్కువ డబ్బులుంటే ఎక్కువ చేసుకోవచ్చు. ఎక్కువ వడ్డీ ఇచ్చే వాళ్ళ దగ్గర మనం పొదుపు చేసుకోవచ్చు. మనకు కావాల్సినంత అమౌంట్ కూడా డిసైడ్ చేసుకోవచ్చు అన్ని రకాలుగా. ఏం ఫార్ములా ఇది? పి డ్యూరేషన్ ఇక్కడ చూడండి సింటాక్స్ చాలా సింపుల్. ఎఫ్ ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటది. లేక కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంటది. కానీ ఇది చూడండి ఎంత ఈజీయో. పి డ్యూరేషన్ బ్రాకెట్ ఓపెన్ బి4 అంటే వడ్డీ రేటు. సి4 అంటే మన పెట్టుబడి. డి4 అంటే మనకు కావాల్సినటువంటి డబ్బు. ఈ డాలర్ ఎందుకున్నాయి అంటే అబ్సల్యూట్ ఇవి మారకూడదు కాబట్టి ఇవే సెల్స్‌తోని కాలిక్యులేట్ చేయాలి కాబట్టి డాలర్ పెట్టాను. ఫంక్షన్ ఎఫ్4 2 కలిపి నొక్కితే డాలర్ వచ్చేస్తది. ఈ రకంగా మనము మన భవిష్యత్తులో మనకు కావాల్సిన మొత్తం ఎన్ని సంవత్సరాలు వస్తదో చూసి పొదుపు చేసుకోవచ్చు.